గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యంలో 14వ అధ్యాయము 16 చదువుకుందాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, టీవీ ద్వారానైనా యూట్యూబ్ ద్వారానైనా ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే, ఒకవేళ మీరు ఆంధ్రా నుంచి చూస్తున్నా, లేకపోతే తెలంగాణ వారైనా, లేకపోతే తమిళనాడు, కర్ణాటక, ఇంకే ప్రాంతం వారైనా కానీ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ మీరు ఇప్పుడు ఆన్ చేయడం లేదా ఓపెన్ చేయడం, ఈ ఛానల్ మార్చడం బై మిస్టేక్ జరిగిందని నేను అనుకోవడం లేదు, యాక్సిడెంటల్గా జరిగిందని నేను అనుకోవడం లేదు. ఇట్స్ గాడ్స్ ప్లాన్. దైవ స్వరం మీరు వినాలి. తన దాసుని ద్వారా తన ప్రజలతో మాట్లాడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. పూర్వమందు నానా సమయములందు నానా విధములుగా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా పాత నిబంధన అంతా ఎక్కువ భాగం మాట్లాడిన దేవుడు, పెందలకడని లేచి ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న దేవుడు, ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడిన దేవుడు, అంత్యదినములయందు అనగా మొదటి శతాబ్దంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాట్లాడే దేవుడు. అనగా ఆయన సజీవుడుగా ఉండి ఆయన తిరగడం వల్ల 33.5 సంవత్సరాలు ఆయన ద్వారా మాట్లాడాడు. ప్రవక్తలు, పుత్రుడు అంతటితో మాట్లాడడం ఆగిపోయిందా? లేదు. దేవుడు ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. ఎప్పటికైనా సజీవుడుగా ఉంటాడు. ఆయనకి మరణం లేదు, ఆయనకి జననం లేదు. ఆది అంతము నేనే, ఆది అంతము నేనే అని చెప్పబడినప్పటికీ కూడా ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతం లేదు. నీకు, నాకు, మనకు ఆది ఉంది, అంతం ఉంది. ఎప్పుడో పుట్టాం, ఎప్పుడో చచ్చిపోతాం గ్యారంటీ. మన పుట్టుక మన ఆది, మన చావు మన యొక్క అంతం. తర్వాత ఒక జీవితం ఉంది, దానిలో మనం ఇప్పుడు వెళ్ళం లేదు. హీఈస్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయన ఏ మరియు ఆయన జెడ్. అనగా ఇంగ్లీష్లో మొదటి అక్షరం చివరి అక్షరాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఆల్ఫా ఒమేగా అంటే గ్రీక్ ఆల్ఫాబెట్స్లో మొదటి అక్షరం చివరి అక్షరం. దేవుని స్తోత్రం. ఆది అంతము మాత్రమే కాదు, మధ్యలోనూ కూడా ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉండేవాడు సజీవుడైనట్టు మన దేవుడు. అట్టి దేవుడిని మనం సేవిస్తున్నాం. దేవుని సేవించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. స్తోత్రం. మరొక పర్యాయము మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నోటిఫికేషన్లు వస్తాయి. దేవుని మాటలు వినండి, ఆత్మీయంగా దీవించబడండి. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి. ఆ 2 నంబర్లని వాట్సాప్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. gfi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు. మెసేజ్లు పెట్టవచ్చు, కాల్స్ చేయొచ్చు. ఆత్మ సంబంధమైన స్నేహాన్ని నెలకొల్పుకుందాం. మీరు ఏ సంఘం వెళ్తున్నారనేది నాకు ప్రాముఖ్యమైన విషయం కాదు. మిమ్మల్ని ఆ సంఘం నుంచి ఇక్కడి సంఘంలో తీసుకొని రావడం, అక్కడి నుంచి ఇక్కడికి కన్వర్ట్ చేయడం కాదు. ఒక డినామినేషన్ నుంచి మరొక డినామినేషన్ తీసుకొని రావడం నా ఉద్దేశం కాదు. మీరు ఎక్కడున్నారో అక్కడ నమ్మకంగా ఉండండి. ఆ స్థానిక సంఘానికి మీ దశమ భాగాలు మీ కానుకలు ఇవ్వండి. దేవుడు మీకు ఇచ్చిన లోకల్ చర్చ్ను బట్టి దేవుని స్తుతిస్తూ దాంతో సాటిస్ఫై, దాంట్లో రీఫార్మేషన్ కోసం మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుని స్తోత్రం. అసంతృప్తిగా ఉండొద్దు. దేవుడు నీకు ఇచ్చిన స్థానిక సంఘం కొరకే దేవునికి స్తోత్రం చెప్పు, తప్పేం లేదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, దేవుడు మనకిచ్చిన మంచి దేశాన్ని బట్టి దేవుని స్తుతించాలని ఉంది. అలాగే మంచి సంఘాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. మంచి ఛానల్ని బట్టి దేవుని స్తుతించాలి. మంచి ప్రోగ్రామ్ను బట్టి దేవుని స్తుతించాలి. ఇది దేవుడు మనకు అనుగ్రహించింది. గాడ్ గివెన్ ఆపర్చునిటీ, గాడ్ గివెన్ ప్రోగ్రామ్, గాడ్ గివెన్ ఛానల్. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో దేవుని కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. కార్యశీలుడైనటువంటి దేవుడు,
కార్యాభివృద్ధిని కలుగు చేసే దేవుడు. కార్యములు చేయకుండా ఉండలేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. చేయాలి చేయాలి చేయాలని ఆశ. మనకు చేయాలని ఆశ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆయనకి మాత్రం నువ్వు చేస్తున్న చిన్న కార్యానికి ప్రతిఫలంగా పెద్ద కార్యమే చేయాలనుకుంటాడు ఆయన. నువ్వు చేసినా చేయకపోయినా నీ జీవితంలో ఏదో చేస్తున్నాడు. నీతిమంతులకి అనీతిమంతులకైనా, మంచివారికైనా చెడ్డవారికైనా ప్రకృతిలో అందుబాటులో ఉండేటువంటి సూర్యరశ్మి లేకపోతే సూర్యుని యొక్క వెలుగు, అంతేకాకుండా వర్షం, మేఘాలలో దాగి ఉన్నటువంటి వర్షం, అది కేటగరైజ్ చేసి నేను మంచోళ్ళ మీద కురుస్తాను చెడ్డోళ్ళ మీద కురవను అనుకోదు వర్షం. సూర్యుడు కూడా నేను మంచోళ్ళ మీద ఉదయిస్తాను చెడ్డోళ్ళ మీద ఉదయించను అనుకోడు. మనమే తేడాలు మంచి చెడని, పలానోడని, నల్లటోడని, తెల్లటోడని, పలాని క్యాస్ట్ అని, పలాని క్యాస్ట్ అని, పలాని వర్గం అని, పలాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళని, డిగ్రీ వాళ్ళని, పీజీ వాళ్ళని, పిహెచ్డి వాళ్ళని, ఇలా మనం రకరకాల క్లాసిఫికేషన్స్ మనకు ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ క్లాషెస్ కలిగిస్తుందే కానీ ఎటువంటి క్రిస్టియన్ యూనిటీని ప్రొడ్యూస్ చేయడం లేదు. కాబట్టి ఈ క్లాసిఫికేషన్స్ అన్ని పక్కన పెడదాం. వీఆర్ ఆల్ వన్ అనేటు భావంతో మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. దేవుని కార్యాలు ఏంటి? 5 దేవుని కార్యాలను ఈ అధ్యాయం ఆధారంగా చేసుకొని మనం ఆలోచించాం. నెంబర్ 1, హీఈస్ ఎ క్రియేటింగ్ గాడ్. ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఆయన సృజనాత్మకమైన దేవుడు. కలుగునుగా కానీ సమస్తమును కలుగు చేసిన దేవుడు. భూమిని, ఆకాశమును, సముద్రములను, నదులను, లేకపోతే వాగులను, కాలువలను, ఉపనదులను, జలరాశులన్నిటినీ, భూమి మీద 71% దాకా ఉన్నటువంటి జలరాశిని, తక్కువ శాతం 29% మాత్రమే భూభాగం ఉంది, మిగతాదంతా వాటర్. దీన్ని సమస్తమును నోటి మాట చేత కలుగు చేశాడు. ఒక్క మాట చేత. చూడండి, నిత్యత్వంలో ఉన్న దేవుడు మాట పలకడం చేత సమస్తమును కలిగాయి. ఈ సమస్తమును కలిగి మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ, దానిలో మనం తిరుగుతున్నప్పటికీ, దాన్ని మనం అనుభవిస్తున్నప్పటికీ, దాన్ని చూస్తున్నప్పటికీ, దాని గురించి తెలుసుకుంటున్నప్పటికీ కూడా ఇది ఇంకా స్టిల్ గాడ్స్ క్రియేషన్ ఈజ్ ఎ మిస్టరీ టు అస్. ఈ మిస్టరీ మొత్తం రివీల్ కాలేదు. ఇది ఇంకా మిస్టరీగానే మిగిలింది. ఎవ్రీథింగ్ ఈజ్ మిస్టరీ. బయలుపరచబడింది అని చెప్పినప్పటికీ కూడా అది కూడా ఒక మిస్టరీ లాగా ఉంది. మిస్టీరియస్గా ఉంది. అది మనం కూడా బయలుపరచబడింది అనుకుంటున్నాం, కానీ ప్రకటన గ్రంథము అంటున్నాం. బయలుపరచబడిన గ్రంథం. బయలుపరచబడింది అంటున్నాం, కానీ బయలుపరచబడినవి అందులో బోర్డు ఉన్నాయి. ప్రత్యక్షతా గ్రంథం, బుక్ ఆఫ్ రివిలేషన్, కానీ అందులో బయలుపరచబడవలసింది బోర్డు ఉంది, అర్థం కాని బోర్డు ఉంది, మర్మాత్మకమైంది బోర్డు ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పూర్తిగా బయలుపరచడం లేదు, కాస్తే బయలుపరుస్తున్నాడు. స్లోగా, గ్రాడ్యువల్గా రివీల్ చేస్తున్నాడు. ప్రోగ్రెసివ్ రివిలేషన్ అంటారు దీన్ని. మనము కొంచెం మట్టుకు ఎరుగుదాము. మనకు అన్నీ తెలుసని కాదు. మనం ఎన్సైక్లోపీడియాలో లేదా బ్రిటానికాలం కాదు, మనం కొంత మట్టుకు ఎరుగుదాం. పౌలు గారు చెప్పింది, మీరైనా నేనైనా కానీ, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న నేనైనా కానీ, మీరైనా కానీ, ఎవరో గురువు పాదాల దగ్గర నేర్చుకున్న మీరైనా కానీ, మనం కొంత మట్టుకు ఎరుగుదాము. కొంత మట్టుకు ఎరిగింది చాలదు, దేవుడు మనకు బయలుపరుస్తాడు. కొంత మట్టుకు ప్రవచిస్తాము, లేకపోతే ఎరిగిన దాని గురించి కొంత మట్టుకు చెప్తాము. కొంత మట్టుకే. వి నో లిటిల్, మీ ప్రొఫెసై లిటిల్. మనకంతా తెలుసు అనుకోకూడదు. మనకేం తెలియదు. మనకు తెలిసిన కొంతకే, ఆ కొంతనే మనం అంతా అనుకుంటున్నాం. నీ అంతా అనేది కూడా దేవుని దృష్టికి కొంతే. నీ దృష్టికి ఏమో అంతా, అమ్మో నేను చాలా తెలుసు, నాకు చాలా పుస్తకాలు చదివాను, చాలా డిగ్రీలు చేశాను, చాలా చాలా అనుకుంటున్నావు. నీ చాలా అన్నది దేవుని దృష్టికి చాలదు అని ఒక మాటలో చెప్పేస్తారు ఆయన. దేవుని స్తోత్రం. మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచిస్తాం. వీ హ్యావ్ లిమిట్స్. ఎరిగిన జ్ఞానులకు పరిమితులు ఉన్నాయి,
ప్రవక్తలకు పరిమితులు ఉన్నాయి. అనగా మనము తెలుసుకునేదానికి, దేవుడు బయలుపరిచేదానికి కూడా పరిమితులు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టించాడు, ఆ సృష్టిలో మనల్ని ఉంచాడు, మనల్ని కూడా సృజించాడు. దేవుడిని గురించి మనం తెలుసుకుంటున్న విషయం, ఈజ్ ఎ క్రియేటర్ గాడ్. హీ వాస్ నాట్ క్రియేటెడ్ బై ఎనీ మ్యాన్, ఎనీ రిలీజియస్ మ్యాన్, ఎనీ ప్రీస్ట్, ఎనీ ప్రాఫెట్. ఏ ప్రవక్తో, ఏ పూజారో, ఏ పురోహితుడో, ఏ యాజకుడో, ఏ ఖలీఫానో, ఏ పాస్టరో సృజించిన వాడు కాదు దేవుడు, సృష్టించిన వాడు కాదు దేవుడు అనే సంగతిని మేము జ్ఞాపకం చేస్తాం. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ వన్. వాళ్ళు రకరకాలుగా ప్రీస్ట్లను, అదనో ఇదనో, లేదా పూజారులను, సూఫీలను, అదనో ఇదనో, నన్స్ అనో, మాంగ్స్ అనో ఇలా మారుతున్నారు, సాధువులను, బాబాసనో. సరే, దేవుని స్తోత్రం. రెండోది, ఆయన చేయించే దేవుడు, సూచక్రియలు చేయిస్తాడు. దైవజనుల ద్వారా, విశ్వాసుల ద్వారా, ఎవరి ద్వారా సూచక్రియలు చేయిస్తాడు. చేసేది ఆయన కనుక ఎవరినైనా వాడుకోగలడు. గాడిదను వాడుకోగలడు, పురుగును వాడుకోగలడు, స్వరతీగను వాడుకోగలడు, ఎవరినైనా ఆయన వాడుకోగలడు. హీ కెన్ యూజ్ ఎనీ వన్, ఎనీథింగ్. ఆయన చేసేవాడు, చేయించేవాడు. మూడవదిగా ఆయన అనుగ్రహించేవాడు, చేతులు చాపిన వారికి ఇచ్చేవాడు. చేతులు చాపావా, గుప్పిలు విప్పావా, దోషులు పట్టావా, నీకు ఇస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. నీ ఆత్మలోకి కుమ్మరిస్తాడు, నీ జీవితంలో కుమ్మరిస్తాడు, నీ అకౌంట్లో కుమ్మరిస్తాడు. స్తోత్రం. ఇలా చెప్పినప్పుడు ప్రాస్పరిటీ థియాలజీ అనుకోవద్దు దయచేసి. దేవుడు మనకు సమృద్ధినిస్తాడు, ధారాళముగా దయచేవాడు. గాలి, వర్షం, ఋతువులు, మనకు కావలసినవి, ఆహారం, ఫుడ్, మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా కావచ్చు, స్నాక్స్ అయినా కావచ్చు, దేవుడు వీటిని మనకు అనుగ్రహించేవాడు. స్తోత్రం. ఉల్లాసముతో మీ హృదయమును నింపేవాడు, ఆయన అనుగ్రహించేవాడు. గివింగ్ అండ్ ఫర్గివింగ్ గాడ్. మనము గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ పీపుల్. ఆయనేమో గివింగ్ అండ్ ఫర్గివింగ్ గాడ్. దేవుని స్తోత్రం. మనం తీసుకుంటాం, స్వీకరిస్తాం, పొందుకుంటాం. ఏమిచ్చాడండి ఆయన, అతను ఏమిచ్చాడండి, వాడేమిచ్చాడు, ఈమెమిచ్చింది, ఇదేగా మనం అడిగేది. కృతజ్ఞత లేని వాళ్ళం మనం. నీ కృతజ్ఞతలకు అతీతంగా కార్యం చేసేవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒకటే ఆయన సృజించి దేవుని కార్యాలు. దేవుడు ఏం చేస్తున్నాడు? గాడ్ ఈజ్ నాట్ డెడ్. దేవుడు చనిపోలేదు, దేవుడు మృతుడు కాలేదు, శవం కాలేదు. ఆయన ఎప్పటికీ ఉన్నాడు. సజీవుడైనది దేవుడు, లివింగ్ గాడ్. ఆయన సృజించే దేవుడు, సూచక్రియలు చేయించే దేవుడు, సమస్తమును అనుగ్రహించే దేవుడు, సమస్తమును నింపే దేవుడు. హీ ఫిల్స్ ఎవ్రీ వ్యాక్యూమ్, ఎవ్రీ ఎంప్టీనెస్, దాన్ని నింపగలిగిన వాడు. ఐదవది, హీ ఓపెన్ ద డోర్స్. ద్వారములు తెరిచే దేవుడు, అవకాశాల్ని కల్పించే దేవుడు. డోర్ ఆఫ్ ఫెయిత్ని ఓపెన్ చేయగలిగిన వాడు, విశ్వాస ద్వారములు తెరవగలిగిన వాడు. అన్యజనుల కోసం, వేలాది మంది అన్యజనుల కోసం, అన్యజనుల ప్రవేశం కోసం మూయబడిన ద్వారాలు, అనేక సంవత్సరాలుగా మూయబడిన ద్వారములు తెరవగలిగిన దేవుడు, శక్తివంతమైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 16వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter verse 16. ఆయన గత కాలములలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 16వ వచనం మాత్రం. స్తోత్రం. ఆయన గత కాలముల్లో అనగా ఓల్డెన్ డేస్లో, ఏన్షియంట్ డేస్లో, అనగా పాస్ట్లో, అనగా హిస్టరీలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. In previous generations, he allowed the nations to pursue their own ways. In previous generations, అనగా గత తరములలో
జాతుల వారిని, దేశముల వారిని, ప్రజల్ని వాళ్ళ సొంత మార్గాల్లో వెళ్ళడానికి ఆయన అనుమతించాడు. ఇది మనం చదువుకున్న మాట. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఇది వలలో దేవుడు స్తోత్రం. 16వ వచనం నేను చదువుతున్నాను. హూ ఇన్ పాస్ట్ జనరేషన్స్ అలౌడ్ ఆల్ ద నేషన్స్ టు వాక్ ఇన్ దేర్ ఓన్ వేస్. ఏంటట ఇక్కడ ఈ మాట మనం ఆలోచిస్తున్నాం. దేవుని గురించిన సత్యాలు. నిన్న దేవుని కార్యాల గురించి మాట్లాడుకున్నాం. దేవుని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్, దేవుని గురించిన ఇంటెలిజెన్స్, దేవుని గురించినటువంటి ఇన్సైట్, 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. స్తోత్రం. ఇక్కడ రాయబడింది, ఆయన గత కాలముల్లో స్వల్ప జనులను కాదు, సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చెను. ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషికి ఒక మార్గం. కోట్లాది మంది మనుషులు, వాళ్ళకి తగిన మార్గాలు. ప్రతివాడు ఒక్కొక్క మార్గాన్ని కల్పించుకున్నాడు, క్రియేట్ చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. స్తోత్రం. మార్గములు అంటే ఏంటి? మార్గము అన్నారు ఇంగ్లీష్లో. ఇన్ దేర్ ఓన్ వే, ఆన్ దేర్ ఓన్ వే. హోడోయిస్ అనేటువంటి ఆ మాట యొక్క అర్థం ఏంటంటే వే, మార్గము. తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. ఇంకా దాని అర్థం జర్నీ అని అర్థం. అనగా తమ తమ ప్రయాణాల్లో కొనసాగింపనిచ్చాడు. మూడవది దాని అర్థం ప్రోగ్రెస్ అని రాయబడింది. అనగా పాత రోజుల్లో, పూర్వపు రోజుల్లో లేదా పూర్వపు రోజుల వరకు అందరినీ, ప్రజల్లో అనేకులని ఆయన వారికి తోచిన ప్రగతుల్లోకి నడిపించాడు, ప్రయాణింపజేశాడు అని దీని అర్థం. అంటే మీరు అడగొచ్చు, దేవుడు మారిపోయాడా? దేవుడు ఎందుకు మారతాడండి? దేవుడు మారడు. నువ్వు మారుతావు, నేను మారుతావు, దేవుడు మారడు. కాలాలు మారుతాయి, రోజులు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి, దేవుడు మారడు. గాడ్ ఈస్ నెవర్ అన్చేంజింగ్, నెవర్ చేంజింగ్. ఆయన ఎప్పుడు మారేవాడు కాదండి. ఎందుకు మారుతాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. వ్యత్యాసం వచ్చిందని కాదు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇలా లేను. ఇప్పుడు వెంట్రుకలు నడిచిపోయి పెద్దవాడు అయిపోయాను, ముసలోడు అయిపోయాను, ముడతలు వచ్చేసాయి. ఇంకా కొంతకాలానికి ఇలా ఉండను. ఎలా ఉంటానో నాకే తెలియదు. ఇంకా కొంతకాలానికి మట్టిలో కలిసిపోతాను. నేను మారుతున్నాను, నా బాహ్య రూపం మారుతుంది. కానీ దేవునికి ఒక బాహ్య రూపం అంటూ లేదు, శరీరం లేదు కనుక ఆయనకు ఆంతర్య రూపం ఉంది. ఆయనకు ఒకే ఒక రూపం ఉంది కనుక ఆ రూపం మారడం లేదు. నేను ఆత్మలో ఎదుగుతూ ఉన్నాను. ఎదిగిన నేను కొన్నిసార్లు పడిపోతున్నాను. అభివృద్ధి చెందిన నేను అమాంతంగా కింద పడిపోతున్నాను నేను. కానీ ఆయన అలాంటి వాడు కాదు. ఆయన హీస్ ఇన్ పీక్ లెవెల్లో, క్లైమాక్స్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లో ఉన్నాడు. ఆయన ఎదుగుదల అంటూ ఏముండదు, ఆయన తరిగేదంటూ ఏముండదు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన తక్కువ రీతిలో ఉంటే పెరిగే అవకాశం ఉంది, ఎక్కువ రీతిలో ఉంటే ఆయన తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఆయన హై స్టేజ్లో ఉన్నాడు. పెరుగుదలకి తరుగుదలకి అతీతంగా ఉన్నాడు. సరే, దేవుని స్తోత్రం. ఇందులోంచి దేవుని గురించిన కొన్ని సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 సత్యాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 16వ వచనం మన మూలవాక్యం కనుక మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఆయన గత కాలముల్లో, అనగా ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదివితే బాగుంటుంది. నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించను. ఆ అజ్ఞాన కాలములను అనగా పూర్వకాలములన్నీ అజ్ఞాన కాలములని నేను అనడం లేదు. ఇంత వాక్య ప్రత్యక్షత లేని పురాతన రోజుల్లో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరుకుండెను. ఇప్పుడు అదే పనిగా చూస్తూ ఉన్నాడు కదా దాని అర్థం. దేవుని స్తోత్రం. 4 విషయాలు. మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేస్తాను. 1, దేవుడు సమయానికి అతీతమైన దేవుడు. గాడ్ ఈజ్ బియాండ్ ద టైం.
సమయపు ఫ్రేములో ఆయన్ని మనం ఇరికించలేము. హీస్ బియాండ్ టైం. కాలము సమయం ఆయనకు సంబంధించింది కాదు, మనకు సంబంధించింది. కాలాతీతమైనటువంటి సమయాతీతమైనటువంటి వ్యక్తి ఆయన. కాలము సమయము లేకపోతే కాలము స్థలము లేనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాడు ఆయన. ఈ మాట చెప్పినప్పుడు నేను ఒక మాట కోసం వెతుకుతూ ఉన్నాను. 102వ కీర్తనలో 27వ వచనం, 102:7. నీవు ఏకరీతిగా ఉండువాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. చూడండి, దేవా, కీర్తనకారుడు అంటున్నాడు, నీవు ఏకరీతిగా ఉన్నావు, ఒకే రీతిగా ఉన్నావు, మాటి మాటికి మారేవాడివి కాదు, ఊసర వెళ్ళలాగా మనలాగా రంగులు మార్చేవాడు కాదు దేవుడు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. అదేంటది? సంవత్సరాలకు అంతం లేకపోవడం ఏంటి? నా సంవత్సరాలకు అంతం ఉంది. 2023కు ఒక అంతం ఉంది, 2024కు ఒక అంతం ఉంది, డిసెంబర్ 31 అంతం. నా సంవత్సరాలకి మానవ జ్ఞానాతీతమైనటువంటి అనుభవాల్లో దేవుడు ఉన్నాడు. హీఈస్ బియాండ్ ఆల్ ద హ్యూమన్ ఇంటెలెక్చువల్ ఎక్స్పీరియన్సెస్. హీఈస్ బియాండ్ ఆల్ ద టైమింగ్. క్రోనోస్ అని చెప్పబడినటువంటి మానవ సమయానికి అతీతమైనటువంటి సమయంలో ఉన్నాడు. సమయము కాని సమయంలో ఉన్నాడు. సమయము అసమయము ఇక్కడ ఉన్నాయి మనకు, కానీ సమయాతీతమైన అసమయాతీతమైనటువంటి అనుభవం దేవుని దగ్గర ఉంది. హీఈస్ బియాండ్ టైం. ఈ నెలలు రోజులు, పలానా రోజు మంచి రోజు చెడ్డ రోజు అన్నప్పుడు దేవుడు నవ్వుకుంటాడేమో. హీఈస్ బియాండ్ టైం. గత కాలము లేకపోతే దాని ముందు కాలం లేకపోతే ప్రస్తుత కాలం భవిష్యత్ కాలము అంటున్నప్పుడు మనం డీల్ చేసేది నిత్యత్వంలో ఉన్న దేవునితోనే, నరుల కాలములో పరిమితమైన దేవునితో కాదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, దేవుడు సమయానికి అతీతమైన దేవుడు. ఆయనకి గతము లేదు, నిన్న లేదు, నేడు లేకపోతే రేపు లేదు. ఇవన్నీ మనకు నేడు, రేపు, ఎల్లుండి, లేకపోతే అవతల ఎల్లుండి, మొన్న అనేవి, కల్ ఆజ్ కల్ అనేవి మనకున్నాయి, కానీ ఆయనకి లేవు. దేవుడు సమయాతీతమైన దేవుడు. దేవుడు మారలేదు. నువ్వు నేను మారుతున్నాం, కానీ దేవుడు మారలేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, తమ తమ మార్గములు యందు నడువనిచ్చెను. ఆగిపోనిచ్చునని కాదు, నడిచాను. నువ్వు నడుస్తున్నావా? నడవడానికి శక్తిని ఇస్తున్నాడు, నడవడానికి సామర్థ్యం ఇస్తున్నాడు, నడవడానికి నీ కాళ్ళను బలపరుస్తున్నాడు, నడవనిస్తున్నాడు. నడవడానికి నీకు కాళ్ళు ఇచ్చాడు, నడవడానికి నీకు బలాన్ని ఇచ్చాడు, నడవనిస్తున్నాడు. నడవడానికి కొరకు నీకు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. మెట్టల్ని ఆయన సరళం చేస్తున్నాడు, చదువు చేస్తున్నాడు, లోయల్ని ఆయన పూడ్చివేస్తున్నాడు నువ్వు నడవాలనే ఉద్దేశంతో. దేవుని స్తోత్రం. నడవనిచ్చాడు, నడకనిచ్చాడు, లైఫ్ ఇచ్చాడు. నడక అంటే లైఫ్ అనగా గత కాలములో అందరినీ వాళ్ళ ఇష్టానుసారంగా నడవడానికి, బతకడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎందుకు మారాడు? అలా చెప్తున్నాడు, ఆయన మారలేదు, మనమే మారుతున్నాం. కాలాతీతమైన వ్యక్తి అయినటువంటి దేవుని గురించి మనం, దేవుడు మానవ కాలములో ఎలా వ్యవహరిస్తున్నాడని మనం చూస్తున్నాం. రెండో విషయం, అతను స్వేచ్ఛనిచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. సమయానికి అతీతమైన దేవుడు. రెండోది, స్వేచ్ఛనిచ్చిన దేవుడు. మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, మనల్ని కీలుబొమ్మగా మార్చలేదు. స్తోత్రం. ప్రతి వానికి ఒక చాయిస్ ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. పలాని పండు నువ్వు తినకూడదు, తినబోతున్నప్పుడు నీ చేయబట్టుకుంటాను, నీ నోరు మూసేస్తాను అని దేవుడు అనలేదు. కానీ తినాలా వద్దా అన్నప్పుడు దేవుడు ఆజ్ఞ గుర్తొచ్చింది. తినకూడదు కదా, ఓకే. తింటున్నప్పుడు ఆయన అడ్డుకోలేదు. తిన్న తర్వాత వాళ్ళని అక్కడి నుంచి తోలి వేశాడు, తరిమి వేశాడు అనే సంగతి కూడా మనకు తెలిసిందే. రెండవది, ఆయన స్వేచ్ఛనిచ్చిన దేవుడు. ఆయన సంఖ్యలనిచ్చిన దేవుడు కాదు, ఆయన స్వేచ్ఛనిచ్చిన దేవుడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనంలో మనం గమనిస్తే, గత కాలముల్లో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చును. కొర్నేలి యొక్క ఉదాహరణలోకి వెళ్దాం. కైసరియా ప్రాంతంలోని శతాధిపతి యొక్క ఈ ఇంటిని బేస్ చేసుకుని ఒక మాట ఆలోచిద్దాం. 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయన
ఆయన అంగీకరిస్తాడు. మనం అనుకుంటాం పలానా వాళ్ళండి క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్, లేదా జెంటైల్స్, గ్రీక్స్, రోమన్స్ అని మనం ఫిలిస్టియన్స్, మిదియానైట్స్, అమోరియట్స్, హిత్తైట్స్, హివైట్స్ అని మనం ఇలా డివైడ్ చేసుకున్నాం. దేవుడు ఇలా ఎవరిని డివైడ్ చేయలేదు. దేశం ఒక్కటిగా ఉన్న దేశాన్ని 70 దేశాలుగా మనిషి విభజించాడు. ఒక్క రాజ్యాన్ని 2 రాజ్యాలుగా మనిషి విభజించాడు. దేవుడు 7 దేశాల వారిని ఒక్క దేశంగా చూశాడు. దట్ ఈస్ కనాన్, దట్ ఈస్ గ్రేటర్ కనాన్, దట్ ఈస్ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన స్వజనులలోకి స్వీకరించిన దేవుడు. కొంతమందిని స్వజనులుగా భావించాడు, వాళ్ళని సెపరేట్ చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, పక్కన పెట్టేశాడు. ఇజ్రాయేలు జనాంగాన్ని ఆయన ఏర్పాటు, స్వకీయ సంపాద్యం, ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలు. అన్యజనులు అనబడిన వాళ్ళని వీళ్ళతో కలిపేసుకున్నాడు. నా జనులు కారని ఎక్కడ చెప్పానో అక్కడ నా జనులని, స్వజనులని అన్నాను అని హోషేయ గ్రంథంలో అంటాడు. కుమారులని, కుమార్తెలని ఇలా అన్నాడని చెప్తాడు. స్వజనుల్లోకి స్వీకరించిన దేవుడు. 4వ విషయం, దేవుని గురించిన సత్యాలు మనం ఆలోచిస్తున్నాం. సమయానికి అతీతమైన వాడు, స్వేచ్ఛనిచ్చేవాడు, స్వజనుల్లోకి స్వీకరించిన వాడు. 4వదిగా సఖ్యతను కలుగు చేసిన దేవుడు. వీళ్ళందరినీ ఒకటిగా చేశాడు, వీళ్ళందరికీ ఒకటే వే పెట్టాడు. ఇంతకుముందు నానా మార్గాలు ఉన్నాయి, ఇప్పుడు ఒకటే మార్గం. దట్ ఈస్ క్రైస్ట్, దట్ ఈస్ మై సన్, దట్ ఈస్ హిస్ సన్. ఆయన కుమారుడు అనేటువంటి మార్గం మాత్రమే. మార్గాలు బోళ్ళు లేవు. మార్గాలు బోళ్ళు అయినా గమ్యం ఒకటే కదా అని రకరకాలుగా సమర్థించుకుంటూ వేదాంతం మాట్లాడేవాళ్ళు ఉన్నారు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట 4వ మాట, సఖ్యతను కలుగు చేశాడు. ఉన్నోళ్ళలోకి లేదా లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఉన్నోళ్ళతో కలిపేశాడు. బయట వాళ్ళని లోపల వాళ్ళతో కలిపేశాడు. బయట మొక్కను లోపల మొక్కతో కలిపేశాడు, అంటుకట్టాడు. స్తోత్రం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడల్ని పడగొట్టేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అదే రాయబడింది. వారిద్దరిని, వారి ఉభయుల్ని, అన్ని జనుల్ని, లేకపోతే యూదులైన వారిని, వారి మధ్యలో కనబడినటువంటి ఎవరు గుర్తించడం ఒక అడ్డుగోడ ఉంది, దాన్ని పడగొట్టేశాడు. వాళ్ళని కలిపాడు, ఏకం చేశాడు, ఒక్క మనిషిగా తయారు చేశాడు. హీ మేడ్ దెమ్, హీ డెస్ట్రాయిడ్ దెమ్ ఆల్ బిట్వీన్ దెమ్ అండ్ హీ మేడ్ దెమ్ యాజ్ ఎ మ్యాన్, వన్ మ్యాన్, న్యూ మ్యాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇట్టి కార్యాలు చేస్తున్నాడు. దేవుని గురించిన సత్యాలు మనం ఆలోచిస్తున్నాం. గత కాలాల్లో గురించి, వాటి గురించి మనం వేరు వేరు విషయాలు ఆలోచించి దేవుని గురించి కొన్ని సత్యాలు తెలుసుకున్నాం. ఇంకా సత్యాలు తెలుసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.